శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాలని అలాగే ప్రతికూలతని దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి మంగళవారం సందర్భంగా కుజదోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభం, దీని యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి శుభకార్య నిర్వహణకి ఉత్తమమైనటువంటి కాలం. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కుజ జపం, కందుల దానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అలాగే ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది, అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోదానం, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఇది కూడా కుజుడు యొక్క నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, ఈ రాత్రికి మేషక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాల్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. హనుమంత్వాం నభశ్యామో రుద్రరూపిణమీశ్వరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం సూర్యకోటి ప్రతీకాశం కపివక్త్రం సుతేజసం దంష్ట్రాకరాలవదనం భృకుటీకుటిలక్షణం ఆస్యైకదక్షిణం వక్త్రం నారసింహం మహాద్యుతిం అతి ఉగ్రతేజో వపుషం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు ధైర్యాన్ని పెంపొందింపచేసి కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా.
జయ 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 శ్రీ హనుమా. ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభం. చాలా విశేషమైనటువంటి మాసం, శుభకార్య నిర్వహణకి చాలా అత్యంత అనుకూలం. ఈ మాఘమాసం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శిశిర ఋతువులో తొలి మాసం మాఘం. వసంత ఋతువుకు సంబంధించి ప్రారంభ లక్షణాలు ఈ మాసంలో గోచరమవుతాయి. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, సరస్వతీదేవి యొక్క జన్మతిథిగా జరుపుకుంటాం. మాఘమాసంలో వచ్చే పర్వదినాల్ని ఆరోగ్య సూత్రాల ఆరాధనగా ఏర్పడ్డాయంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి. ఇదే రథసప్తమి. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడికి క్షీరాన్నాన్ని రథసప్తమి నాడు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. మాఘమాసం స్నాన విధికి చాలా ప్రశస్తమైనది. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఈ మాసంలో శ్రేష్టమైనవి. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. భీష్మాచార్యులు ఈ తిథి నాడు పరమపదాన్ని అందుకున్నారు. మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా నిర్వహిస్తాం. మాఘ పౌర్ణమిని మహామాఘి అంటాం. నదుల్లో, పుణ్యతీర్థాల్లో మహామాఘి సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి. లోక కళ్యాణం కోసం హాలాహల భక్ష్యం చేసి మహాదేవుడు లోకాల్ని ఉద్ధరించినటువంటి విశేష పర్వదినం మహాశివరాత్రి. ఇలా ఎన్నో విశేషాల సమాహారం మాఘమాసం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఆకస్మికం. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. ప్రతిబంధకాలను ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారిని వేధిస్తుంది. గృహ విషయాల్లో మహిళలు చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సినీ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక భీతి కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి క్లిష్ట సమస్యలు విద్యాపరంగా ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారు పెంపొందింపజేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాల్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యం, క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి
మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి క్రమక్రమంగా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున్ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున్ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం గృహపరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. శత్రుభీతి పోతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి వేగవంతమవుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని సమర్థించుకోగలుగుతారు. సమస్యలు పరిష్కారాలకై అన్వేషణ కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని స్థిరంగా పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు అత్యంత విజయాల్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది, ధైర్యం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సూక్ష్మత విద్యార్థులకి తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆశించినంతగా రాణించలేకపోతారు కాబట్టి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి జగడాలు కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా ఉంటాయి. నూతన కార్యక్రమాన్ని క్రీడారంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాలని దూరం చేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తిని ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. మహిళలకు మానసిక వేదనలు తగ్గుతాయి. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు కూడా ఏర్పడతాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో అలజడి పరిస్థితులు కొనసాగుతాయి. గృహ కార్యక్రమాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా చవిచూస్తారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు మాత్రం లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి. విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతమవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. రుణ ఒత్తిడిని దూరం చేస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఆకస్మికంగా ప్రారంభమవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోలేకపోతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీ పెరుగుతుంది. సినీ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక విషయాల్లో విభేదాలు కూడా ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విలువైనటువంటి వస్తు కొనుగోలు, తద్వారా ఆనందం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. పోటీ తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో
ఆదాయం పెరుగుతుంది. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగం వారికి దక్కుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మహిళలకు మంచి అవకాశాలు గృహపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. పరిపాలన దక్షత రాజకీయ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు జయవారం లేదా మంగళవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మానసిక క్లేశాలను దూరం చేస్తాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు చేకూరుతాయి. శుభమస్తు కార్యక్రమాల్లో గృహబలం అంశానికి స్వాగతం. మాఘమాసంలో సూర్యుని యొక్క ప్రశస్తి చాలా విశిష్టవంతమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజు నుంచి మాఘమాస ప్రారంభం. సూర్య ఆరాధనకు విశిష్టవంతమైనటువంటి లక్షణం ఉంది. సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం కాబట్టి గృహ వాస్తురీత్యా కూడాను సూర్యుని యొక్క కిరణ పుంజాలు ఏ ఇంటి లోపల తెల్లవారగానే ప్రవేశిస్తాయో ఆ ఇంటిలో సూర్యకిరణ శక్తి ప్రభావతత్వం రీత్యా అద్భుతవంతమైనటువంటి చక్కటి యోగవంతమైనటువంటి జీవనాన్ని, ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆస్కారం వాస్తుశాస్త్రరీత్యా చెప్పవలసి ఉంటుంది. తూర్పు దిశ నుంచి సూర్యభగవానుడు ఉదయించేటువంటి లక్షణరీత్యా తూర్పు వైపు ఎత్తైనటువంటి చెట్లు అనేటువంటివి పెంచకూడదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటిలో ప్రతిరోజు కూడాను తూర్పు వైపున ఉన్నటువంటి ఆ యొక్క కిటికీలకు తెరలు గనక వేసినట్లయితే ఆ తెరను తొలగించాలి ప్రతినిత్యం ఉదయం పూట. పాత గృహాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆ గృహాన్ని పడగొట్టి కొత్త గృహం నిర్మాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడాను ఆ పాత గృహాన్ని పూర్తిగా పడగొట్టిన తర్వాత కనీసం 3 నెలల పాటు ఆ భూమిపైన సూర్యరశ్మి కిరణాలు పడేటట్టుగా ఉంచి తదుపరే గృహ నిర్మాణానికి ప్రయత్నాలు సాగించాలి. అంతకు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి దోషమంతా కూడాను ఈ యొక్క సూర్యకిరణ ప్రభావతత్వం చేత అనుకూలతత్వంగా మారి నూతన గృహ నిర్మాణ యోగానికి శ్రేయోదాయకంగా సహకరించడానికి ప్రత్యక్ష సాక్షిభూత దైవం యొక్క శక్తి అక్కడ పనిచేస్తోంది అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మాఘమాస ప్రారంభరీత్యా రాగితో చేసినటువంటి సూర్యబింబం సింహద్వారం పై భాగాన తగిలించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని గృహానికి కలిగింపజేస్తుంది. సింహద్వార గడప వద్ద పసుపుతో అలంకరణ చేసి బొట్లు పెట్టిన తదుపరి గడపకు 2 వైపులా కూడాను రాగి చెంబుతో నీటిని ఉంచి దానిలో ఎరుపు రంగు పుష్పాలని గనక ఉంచినట్లయితే నరఘోష ప్రభావం నుంచి బయల్పడి సూర్యుని యొక్క దివ్య తేజో కిరణ ప్రభావాల చేత ఆ గృహం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లుతుంది. అంతేకాకుండా రాగి చెంబులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కుంకం కలిపి సూర్య భగవాన్ని వైపు తిరిగి నిత్యం కూడాను అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే హృదయానికి కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు తొలగిపోవటమే కాకుండా తెలియనటువంటి బాధాతీతమైనటువంటి శక్తులు తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావం మీ గృహంలోకి
ప్రవేశించడానికి, ఇంటిల్లిపాది కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని, జీవితాన్ని గడపడానికి ఈ మాఘమాసం ఎంతగానో సహకరిస్తుంది. మాఘమాస ప్రారంభ పర్వదినాన ఇంటిలో శివార్చన నిర్వహించి ఆ శివునికి అర్చన చేసినటువంటి అభిషేకంలో వాడినటువంటి తీర్థం సింహద్వార పైభాగాన, ఇంటిలోని గదుల పైభాగాన కూడాను చల్లినట్లయితే శివానుగ్రహంతో విశిష్టవంతమైనటువంటి సంపదతో ఆ గృహం విరాజిల్లటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి అంటోంది శాస్త్రం. ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడా నిత్యం కూడా అర్చన చేసేవాడని, అలాగే సత్రాజిత్తు సూర్యభగవాన్ని ఆరాధన చేసి శమంతకోపాఖ్యానం రీత్యా శమంతక మణిని సాధించగలిగాడు అని చెప్పేసి, పాండవులకు అక్షయ పాత్ర సూర్యభగవాన్ వల్లనే లభ్యపడ్డదని మనకి తెలిసినటువంటి విశేషాంశాలే. అందుచేత సూర్యభగవాన్ని ఈ మాఘమాసరీత్యా ఆరాధన చేసి గృహంలో సర్వవిధ సంపత్తులతో తులతూగేటట్టుగా ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. అఘము అంటే పాపము అని అర్థం, మాఘము అంటే పాపము లేనిది అని అర్థం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం ఇలాగా ఉండేటటువంటి 12 మాసాలలో 11వది అయిన ఈ మాఘమాసము మనం చేసిన అన్ని పాపాలను తొలగించేది అవుతున్నది. పాపములను తొలగించేది కనుకనే దీనికి మాఘము అని పేరు. ఈ మాసం మొదలుగా 5 నెలల పాటు సకల విధములైన శుభకార్యాలను మనం ఆచరించుకోవచ్చు అని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. జాతక చక్రంలో 6వ ఇంట శని, 8వ ఇంట శని, కన్యారాశి, వివాహం ఆలస్యం కావడం, సప్తమంలో కుజదృష్టి, సర్పసంతాన దోషాదులు, రాహు సంతాన దోషాదులు, కాల సర్పదోషాదులు ఇలా ఎన్నో చెబుతూ ఉంటే అన్ని దోషాలను కూడా పటాపంచలు చేసి అద్భుతమైన పుణ్యబలాన్ని మనకు సంతరింపజేసి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మనం ప్రయాణించేలాగా చేసేటటువంటి పరమాద్భుతమైన కాలం మాఘమాసం. ఈ మాసంలో చేసే దానం వేల రెట్ల ప్రయోజనాన్ని మనకు సమకూర్చి పెడుతుంది. ఈ మాసమంతా కూడా గోధుమ నూకతో చేసిన పాయసాన్ని మనం స్వీకరించాలి, 10 మందికి ఆహారంగా పంచిపెట్టాలి. ఈ మాసమంతా కూడా ఎరుపు రంగుతో కూడుకున్న వస్త్రాలను అధికంగా విరివిగా ధరించాలి. ఈ మాసంలో ప్రత్యేకించి ఆదివారాలలో మాఘ ఆదివారాలు అన్న పేరిట ఉపవాస వ్రతాలు పాటించేటటువంటి వారికి సంపూర్ణంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలోనే సూర్యనారాయణమూర్తి జన్మించినటువంటి తిథి సప్తమి తిథి రాబోతున్నది కనుక ఈ వారమంతా, ఈ మాసమంతా, ఈరోజు కూడా సూర్యనారాయణమూర్తి సంబంధితంగానే ఆలోచన చేసిన పక్షంలో మంగళవారం నాడు విశేషంగా రాహుకాలం ఉన్న సమయం 3 నుంచి 4:30 వరకు ఈ మధ్యకాలంలో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా నమస్కారం చేసి ఆదిత్య హృదయం అన్న గ్రంథాన్ని వితరణ చేయాలి. సూర్యనారాయణమూర్తి మకర రాశిలో సంచారం చేసేటటువంటి కాలం మరింత పుణ్యదాయకమైనది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ ప్రకారంగా గమనిస్తే శని ధనుస్సులో ఉన్నాడు, మకరంలో సూర్యనారాయణమూర్తి స్వయంగా సంచారం చేస్తున్నాడు, అలాగే మీనంలో కుజుడు ఉన్నాడు. మంగళవారానికి సంబంధించి కుజ దోషాలు ఏమైనా ఉన్నా కుజుడికి సంబంధించిన దోషాన్ని కూడా తొలగించేటటువంటి శక్తి గ్రహరాజు అయినటువంటి సూర్యనారాయణమూర్తికే ఉంది కనుక ఈ రోజున ప్రత్యేకంగా ఈ మంగళవారం నాడు సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి పుష్పములు ఎరుపు రంగులో ఉండేటటువంటి గన్నేరు పుష్పములు లేక మందార పుష్పములు, ఈ పుష్పములు ఇచ్చేటటువంటి మొక్కలను ఆలయాలలో సంరక్షించి నాటి పెంచి పెద్ద చేసే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఈ రోజున ఎరుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను 10 మందికి వితరణ చేసిన పక్షంలో కూడా మేలు కలుగుతుంది. ప్రత్యేకించి ఈ రోజున సూర్యనారాయణమూర్తికి ప్రీతి కలిగించే విధంగా రాగి చెంబులో నీరు నింపి ఆ చెంబుతో ఆ నీటిని
సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణమూర్తి నామాన్ని చెప్పినా కూడా భాస్కరాయ నమః అంటూ నామ జపం చేసిన ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యనారాయణమూర్తికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పబడ్డ మహామంత్రం ఘృణి సూర్య ఆదిత్యోం. అలాగే ప్రత్యేకంగా కృష్ణ యజుర్వేదంలో ఆరణ్యకంలో మొదటి ప్రపాఠకం అరుణం అన్న పేరిట ప్రసిద్ధం. ఈ అరుణం అన్న పేరిట ఉండేటటువంటి కృష్ణ యజురారణ్యకంలో ఉన్న మొదటి ప్రపాఠకాన్ని ఈరోజు విన్నా చదివినా తెలుసుకున్నా అది ఏమిటి అన్న అన్వేషణ చేసినా కూడా అధికమైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా వృద్ధులను సేవించాలి. వృద్ధులకు ప్రీతికరంగా వారు ధరించే నిమిత్తమై వస్త్రాలు అందజేస్తే కూడా సూర్యనారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. మాఘమాసానికి సంబంధించి చెప్పబడ్డటువంటి నియమాలలో స్నానం చాలా విశేషంతో చెబుతూ ఉంటారు పెద్దలు. మాఘ స్నానాలు, మాఘ ఆదివార వ్రతాలు అని చెబుతూ ఉంటారు. ఏమిటి ఇందులో ఉండే ఆంతర్యం అంటే సంవత్సరమంతా కూడా చేసే స్నానానికి ఉండే ప్రయోజనం వేరు. మాఘమాసంలో చేసేటటువంటి స్నానంలో ప్రత్యేకంగా కొన్ని ఔషధులు మిళితం చేసుకుని స్నానం చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. సూర్యనారాయణమూర్తికి చెప్పబడ్డ ఆ ఔషధీ విలువలు గల మొక్క మోదుగ చెట్టు లేక మోదుగ మొక్క, సంస్కృతంలో పాలాశము అంటూ ఉంటాం మనమంతా కూడా. ఉపనయనం చేసే వేళన ఆ వటువుక చేతికి పాలాశ దండమే అందజేస్తారు. అటువంటి ఆ మోదుగ కర్రను మనం స్నానం చేసేటటువంటి ఆ నీటిలో వేసుకొని ఆ పిమ్మట స్నానం చేస్తే చర్మ వ్యాధులు, ఇతర దేహ సంబంధిత కనిపించేటటువంటి సకల వ్యాధులు తగ్గుతాయి, ఉపశమిస్తాయి అని కూడా ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం పరిహార మార్గాలలో ఇలా సూచిస్తుంది. నవగ్రహాలకు సంబంధించి పాటించేటటువంటి పరిష్కార మార్గాలలో శాంతులు, దానాలు, జపాలు, యజ్ఞాలు లేక హోమాలు ఎంత ప్రయోజనాన్ని చేకూర్చి పెడతాయో స్నానాలు కూడా అంతే ప్రయోజనాన్ని చేకూర్చి పెడతాయి. ఈ మాసమంతా కూడా ఔషధీ విలువలు గల ఆ మొక్కని పెంచితే కూడా మనకు పరిహారం గొప్పగా సంప్రదాయం ఇలా సూచిస్తుంది. అలా కూడా మనం పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రత్యేకించి మోదుగా అన్న పేరిట ఈ మొక్కని విరివిగా పెంచే ప్రయత్నం చేయాలి. ఎక్కడో జనసంచారం లేని చోట, పాదాల ఉనికి లేని చోట, లేక నడక అంతగా లేని చోట అడవులలో ఈ మొక్క దానంతట అదే పెరుగుతుంది. ప్రత్యేకించి పెంచే ప్రయత్నం లేకుండానే మనకు అపరిమితమైన ప్రయోజనాన్ని అందించేటటువంటి అద్భుతమైన ఔషధి విలువల ఈ మొక్కని ఈరోజు దర్శనం చేసుకోవాలి. మోదుగ మొక్కని దర్శనం చేసుకున్నా, మోదుగ మొక్కను నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేసినా మనకు మేలు కలుగుతుంది. మాఘ ఆదివారాల పేరిట మాఘమాసమంతా కూడా పాటించే ప్రయోజనాలు ఎంతగా మనం పొందవచ్చునో వాటన్నిటినీ కూడా మంగళవారం నాడు పాటిస్తే కూడా కుజ సంబంధమైన దోషాలను కూడా తొలగిపోతాయి అని చెబుతుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు విధియ తిథి ఉంది. ధనిష్ట, శతభిష నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రుణ బాధలు తొలగింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపటి నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన ప్రణాళికలు నిర్వహించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. నమో సూర్యదేవా అమేయ ప్రభావా, నమో సూర్యదేవా అమేయ ప్రభావా, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవా అమేయ ప్రభావా. తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం, తస్యాం శాస్త్రం దాస్యామి ఏనవాంగ్మి భవిష్యతి అన్నారాయన. నేను ఈ పిల్లవాడికి నా యొక్క తేజస్సులో 100వ వంతు ఇచ్చేస్తున్నాను. అందుకే హనుమ యొక్క రూపమే అంత తేజోవంతంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూడగానే రావణాసుడు కిమీష భగవాన్నం దీభవే సాక్షాద్యాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఏమి తేజస్సురా,
నందీశ్వరుడా ఏమి ఇంత తేజస్సుతో ఉంది వానరం అన్నాడు. ఆ తేజస్సు ఎక్కడిది? సూర్యనారాయణమూర్తి దదామి శితికాం కలాం, తన కాంతిలో తన తేజస్సులో 100వ భాగాన్ని ధారపోసేశారు. ధారపోసి ఒక మాట అన్నారు, తదాస్య శాస్త్రం దాస్యామి, ఈ పిల్లవాడికి నేను గురుత్వం వహిస్తాను, గురుత్వం వహించి వీడికి శాస్త్రములు నేర్పుతాను. దానివల్ల ఈ పిల్లవాడు ఏమవుతాడంటే ఏన వాంగ్మీ భవిష్యతి, ఈ పిల్లవాడిలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉంటాడు. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు. అటువంటి పిల్లవాడిని శిష్యుడిగా నేను తయారు చేస్తాను. 2 అంతేకాదు, శాస్త్రం చదువుకోవడంలో, శాస్త్రం చెప్పడంలో, శాస్త్రం స్ఫురణకి రావడంలో ఇతన్ని మించిన వాడు ఉండడు. అంత గొప్పవాడవుతాడు. అందుకే ఇప్పటికీ హనుమ పేరు చెప్పినా ఇన్ని తలుచుకున్నా జడత్వం విరిగిపోతుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్వటత్వం చా హనుమత్ స్మరణాత్ లభేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు జడత్వం విరిగిపోతుంది. జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి లోపించడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోవడం మాత్రం భయంకరమైనటువంటి దోషం. అది మూర్ఖత్వం. దానివల్ల పాడైపోతాడు మనిషి. చెప్పినా వాడు వినడనుకోండి, ఇంకా అర్థం లేదు దానికి అసలు. ఆ చెప్పినా వినకపోవడం అనేటటువంటి జడత్వం పోయి చెప్తే వినడం అనేటటువంటి ప్రతిస్పందన కింద మారాలంటే విరుగుడేది అంటే 1 అమ్మవారి పాదపద్మాలు, 2 హనుమ యొక్క పాదాలు పట్టుకోవడం. హనుమ అంటే గురువు శిష్యుడు ఇద్దరు వేరు కాదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ. ఆ తల్లి జడుల పాలిట చైతన్య స్తబక మకరంద శృతి ఝరి, తేనె వెల్లువ కింద కొట్టినట్టు ఆ లోపల ఆ ప్రతిస్పందన శక్తి వచ్చేటట్టు జడత్వం విరిగిపోయేటట్టు చేస్తుంది. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. కాదు, అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకంలో. ఎందుకని అంటే లోకంలో గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువుగారి కన్నా ఎత్తు మీద కూర్చుని నేర్చుకోకూడదు. గురువుగారు ఎత్తులో కూర్చుంటారు, శిష్యుడు కింద కూర్చుంటాడు. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఆ మాటలో ఉంది గౌరవం. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు అంటే చిన్నవాడు. ఎవరికి గురువు? ఎవడు ఆయన కన్నా నేను లఘువు అన్న నమ్మకంతో ఉంటాడో వాడికి ఆయన గురువు అవుతాడు. ఆయన కన్నా నేను చిన్నవాణ్ణిరా, ఆయన చెప్పిన మాటలలోని సారాంశం నేను పట్టుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నాకు అభ్యున్నతి కారకములు అన్న నమ్మకంతో విన్నవాడెవడో వాడికి ఆయన గురువు అవుతాడు తప్ప విన్న దాంట్లో ఏదో వంక పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆయన గురువు ఎందుకు అవుతాడు? అవడు. ఒకే వర్షం ఉమ్మెత్త చెట్టు మీద పడింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి. దానికి ఇంకో చెట్టు మీద పడింది అనుకోండి, చెట్టు పైకి లేస్తుంది. స్వీకరించేవాడి మనస్తత్వాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణ క్షణానికి కాంతి పుంజేసుకుంటారు. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోనీ ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోనీ ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు? ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే హనుమొక్కరే. ఇంత శక్తి ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోలే. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత
గురువు గారికి దక్కుతుంది. అటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యబింబం వంక నిలబడి, మహానుభావ అటువంటి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా, ఏమి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా తండ్రి అని ఒక నమస్కారం చేశారనుకోండి, మనసు ఎంత ఆర్ద్రమైపోతుంది చూడండి. నిజంగా ఎలా నేర్చుకున్నాడు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా పాఠం చెప్పారు, ఏమి శిష్యుడు, ఏమి గురువు. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసినంత మాత్రం చేత హనుమ కూడా ప్రీతి చెందుతారు. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషాకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశయించే జీవాలని సుజియించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.